ఇప్పుడు భాగ్యలక్ష్మి గుడి ఉంది, భాగ్యలక్ష్మి గురించి 144 సెక్షన్ పెట్టారు. నేనేమన్నా, నేను వెళ్ళి దర్శనం చేసుకుంటానయ్యా అన్నాను. ఏ మహమ్మదీడైనా రంజాన్ నాడు నేను మసీదుకి వెళ్తాను, నేను నమాజ్ చేసుకుంటాను అని అంటే ఏ హిందువు బాధపడకూడదండి. బాధపడితే వాడు హిందువు కాదు. అల్లాహు అక్బర్ అని వినిపిస్తే నేను బాధపడ్డాను అని అంటే నేను హిందువుని కాదు. నేను గౌరవించాలి. చూసా వాళ్ళు ఎంత నిబద్ధతతో మంచి ఆలోచనతో వాళ్ళ దైవాన్ని ప్రార్థిస్తున్నారు, చాలా గొప్ప భక్తి ఉందని నేను భావించాలి. ఆదివారం నాడు చర్చిలో బెల్లు మోగి ప్రభువాని వాళ్ళు ప్రార్థిస్తే నేను బాధపడకూడదు. బాధపడితే నేను హిందువుని కాదు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ పవిత్రతను మనం కూడా గౌరవించాలి. అలాగని ఈ ధర్మం మీద వేలెత్తి పెట్టి భాగ్యలక్ష్మిని ఉమ్మేస్తే కొట్టుకుపోతుంది. ఈ గణపతి ఎవడు, ఈ శివుడెవరు, ఈ రాముడెవరు, వీళ్ళ మతంలో వీళ్ళకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఏంటండి? ప్రజాప్రతినిధులు ఎప్పుడు మాట్లాడకూడదు, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇదొక విశ్వాసం, ఇదొక పవిత్రమైన భావన, గౌరవించాలి అందరం. మనం భారతదేశంలో బ్రతుకుతున్నాం, ఇదొక పవిత్రమైన భూమి, మనం భారతీయులం. భారతీ అంటే అర్థం ఏంటంటే జ్ఞానము కలిగి ఉన్నటువంటి గడ్డ అని అర్థం. ఇక్కడ పుట్టిన ఎవరైనా జ్ఞాని అనే అర్థం. అలాంటి పవిత్రమైన గడ్డలో ఉన్నాం, మనం గుర్తించాలి. అందరం కూడా సహనంతో, సంయమనంతో, ఒక మంచి సంకల్ప బలంతో మనం ముందుకెళ్ళాలి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్ప శక్తివంతమైన దేశం అందరూ అభివర్ణిస్తున్నారు. ఎందుకు తెలుసా అండి? అధిక సంఖ్యలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో యువతీ యువకుల్ని కలిగి ఉన్నటువంటి దేశం. మిగతా దేశాలంతా ముసలితనం వచ్చేసింది. సంఖ్యాబలం తక్కువ, ఉన్న వాళ్ళల్లో కూడా తొందరగా నిర్వీర్యమైపోయారు. కారణం ఇదిగో ఈ బీఫులు కాఫులు అన్నీ తిని ఇవన్నీ చేసి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈ జబ్బులు ఏంటంది, ఆల్జిమర్స్ అనే జబ్బు వస్తే అడిగి పిచ్చి తిక్కలేసిపోతుంది. యూనివర్సిటీల్లో ఆ పిల్లలు మీరు విన్నారా, అమెరికాలో ఒకటి తిక్కలేసి 21 మందిని కాల్ చేశాడు పిస్టల్ పెట్టి. మీకు గుర్తుందా? ఛానల్లోనే ఇచ్చారు. ఇప్పటికీ సగటున రోజు తుపాకులు పెట్టి పేల్చుకుని చంపేసుకుంటూ, అంటే అకారణంగా పిచ్చి తిక్కలేసి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్మాది ఒకడు ఇంజక్షన్ పెట్టుకుని అందరికీ ఏదో పొడుస్తున్నాడని అన్నారు. ఇక్కడ కూడా ఏంటంటారు, ఇవన్నీ తిక్కలు లేస్తున్నాయి సమాజంలో. ఇష్టం వచ్చిన తిక్కలు లేస్తున్నాయి ఎవడికి వాడికి. అరే జాగ్రత్తగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, మంచి ఆలోచనలతో ఉంటాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అందరం ఆనందంగా ఉందాం, అందరం కలిసిమెలిసి ప్రపంచ శాంతి కోసం బ్రతుకుతామని నినదించినటువంటి భూమి భారత భూమి, ఈ వైదిక భూమి, ఈ వేదం పుట్టినటువంటి పవిత్రమైన భూమి. కాబట్టి ఇక్కడ దళిత వర్గం అనేటువంటి మాట వాడకండి. ఎందుకంటే నేను దళిత పేటలు తిరిగాను. ఎంతోమంది దళితుల్ని నేను పని కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి బస్సులు పెట్టి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున నేను గజల్ శ్రీనివాస్ గారు అందరం కలిపి తిరుపతికి తీసుకెళ్లి వాళ్ళందరికీ ప్రవేశం చేయించి, అంటే ఆల్రెడీ ఉంది తిరుపతిలో అందరూ వెళ్తారు, పాపం వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, మేము వేసి తీసుకెళ్లి వాళ్ళందరికీ చూపిస్తే వాళ్ళందరూ బయటకు వచ్చి దర్శనం అద్భుతంగా చేశారు. అప్పుడు టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా దానికి సహకరించి చేశారు. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఉండేవారు, ఆయన చాలా అద్భుతంగా దానికి ఏర్పాట్లన్నీ చేయించారు మాకు, ఆయన ఈవోగా ఉన్నప్పుడు. తర్వాత కూడా ఇప్పుడు చేయిస్తూ ఉన్నారు. చేయించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఒకటే మాట అన్నారు. ఏమన్నారు తెలుసండి? మా తాతగారికి అదృష్టం దక్కలేదు, స్వామీజీ వల్ల మేము దేవుడిని చూసాము. మేము అక్కడికి వెళ్తే దేవుడి దగ్గర ఆ బాబు చల్లగా ఉండాలని కోరుకు చాలు కదండి. వాళ్ళు నిష్కల్మషమైన ప్రేమ అండి వాళ్ళది. వాళ్ళు ఇంత డబ్బు పడేసి చేతులు దులుపుకునే వాళ్ళు కాదు, వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు గుండెల్లో పెట్టుకుని ఆరాధి. ఎందుకంటే నేను దళితవాడలు వెళ్ళాను, నేను వెళుతుంటే ఒక రాముడు వెళుతున్నట్టు, ఒక కృష్ణుడు వెళుతున్నట్టు, వాళ్ళ బిడ్డ వెళుతున్నట్టు వాళ్ళు నన్ను గుండెల్లో కడుపులో పెట్టుకుని చూసుకున్నారు వాళ్ళు. అలాంటి వర్గం కోసం, అలాంటి వాళ్ళ కోసం నేను తప్పు చెప్తానా? నన్ను ప్రేమించే వాళ్ళకి నేను తప్పుదారి చేస్తానా? నెవర్. పరిపూర్ణానంద ఆ పని చేశాడనంటే తల తీసేసినట్టే అది. స్వామీజీ, మీరు పేరు కోట్ చేశారు, కానీ ఆ తర్వాత కొంతమంది ఈ కుహనావాదులు అనొచ్చు, లేదా వారి నిర్వహణకు సంబంధించి వారు నిర్వహించుకోవడానికి ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు కోట్ చేస్తున్నారు. వాటి గురించి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కృతయుగంలో కావచ్చు, త్రేతాయుగంలో కావచ్చు, ఋషులు యోగులు యజ్ఞ సమయంలో గోవును బలిచ్చేవారని, శ్రీరామచంద్రమూర్తి కూడా గోమాంసం తినేవారని, శ్రీకృష్ణుడైతే ఏకంగా గోమాంసం తిననివారు హిందువే కాదని కొంతమంది కొన్ని బుక్స్లో ప్రచురించి మరి దాన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇది నిజమేనా? ఇది హిందుత్వం గురించి మాట్లాడే ముందు వాళ్ళు హిందువులా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగే ప్రశ్న. నేను భారత్ టుడే తరపున ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక ముస్లిం ప్రవక్త ఒకరు ఉన్నారు, జాకీర్ నాయక్ అని. ఇష్టం వచ్చినట్లు మా వేదాలు, మా గ్రంథాలు, మా భగవద్గీత ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన ఇష్టం వచ్చినట్లు దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ పోతాడు. అక్కడ వినే వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళందరూ ఆయన చెప్పింది గొప్ప అంతేనేమో అనుకో, ఆయన పటపట అని చెప్తాడు ఆయన. అది చెప్తే ఇప్పుడు నేను ఖురాన్ గురించి నేను మాట్లాడాలంటే
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మహమ్మదీయ మతాన్ని నేను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ దాంట్లో ఏమి రాసింది ఏమిటి, తర్వాత నేను ఒక పరిపూర్ణానందంగా బైబిల్ చదివేసి నేను ఇంటర్ప్రిట్ చేయకూడదండి. ఎప్పుడు అది చాలా పెద్ద తప్పు. ఆ బైబిల్ గురించి బాగా తెలుసున్నటువంటి ట్రెడిషనల్ పర్సన్, క్రిస్టియన్ ఎవరైతే ఉంటారో, క్రైస్తవుడు, వాడి దగ్గరికి వెళ్ళి ఏమిటయ్యా ఇలా ఉంది, ఇది ఏంటని అడిగితే ఆయన దానికి సంబంధించినటువంటి అంశాలు కూలంకషంగా నాకు చెప్పగలరు. ఒక ఖురాన్లో ఏదో రాసిందనుకోండి, దానికి నేను వెంటనే అది చదివేసి ఇది ఇంటర్ప్రిట్ చేసేసాను అనుకోండి, ఇది నా సంకుచితత్వానికి సంకేతం. అది నేను పవిత్రంగా ఖురాన్ని మహమ్మదీయుడిగా పుట్టి ఖురాన్ని రోజు ప్రార్థన చేస్తూ దాన్ని పట్టుకొని దాని గురించి బాగా పరిశోధన చేసినటువంటి ట్రెడిషనల్ ఇస్లామిక్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను అడిగి తెలుసుకొని నేను మాట్లాడాలి. ఆయన జాకీర్ నాయక్ ఏ స్వామీజీ దగ్గరికి వచ్చాడండి, ఏ పండితుడి దగ్గర కూర్చున్నాడండి? ఆయనకి ఏ హక్కు ఉందండి మా గ్రంథాల గురించి మాట్లాడడానికి? ఖబర్దార్, నువ్వు నీ మతం చెప్పుకో, నీ ఖురాన్ గురించి మాట్లాడుకో. నువ్వు మా వేదాల జోలికి వచ్చినా, మా భగవద్గీత జోలికి వచ్చినా, దిస్ ఈజ్ వార్నింగ్ ఫర్ యూ, ఐఎమ్ టెల్లింగ్ యూ. యాజ్ ఏ పరిపూర్ణానంద నేను ఎప్పుడు ఖురాన్ తప్పని చెప్పను, నా ప్రాణం పోయినా చెప్పను, నేను దాన్ని గౌరవిస్తాను. నీ మతం, నీ గ్రంథం పవిత్రమైంది, నువ్వు ఆచరించుకో. అలాగని అంతకంటే నేను నా తల్లిగా భావించే ధర్మం మీద నువ్వు నోటుకొచ్చినట్టు మాట పటపట పటపట ఏదో చెప్పేస్తే నువ్వు పండితుడివే? నీకు సంస్కృతం వచ్చా? మీ వహా మహా తీతహాత సీతహాత తీతహ అంతి నీకేమన్నా వచ్చా? దీంట్లో సమాసాలు ఉన్నాయి, సంధులు ఉన్నాయి, ప్రత్యయాలు ఉన్నాయి, కారకాలు ఉన్నాయి, తద్దితాలు ఉన్నాయి, కృదంతాలు ఉన్నాయి. ఇన్ని తెలుసున్నటువంటి పండితుడే వాటికి భాష్యం చెప్పడానికి తల కిందలు పడిపోయి వాడు మూర్ఛపోతాడు. అలాంటి సంస్కృతి మాది, అలాంటి గొప్ప భారతీయత మాది. మా చరిత్ర మీద నువ్వు వేలు పెట్టడం ఏంటి? నేర్చుకో, మా దగ్గరికి రా. ఏమండి పరిపూర్ణానంద గారు ఈ వాక్యం ఇలా ఉంది ఏంటని అడగండి. వాళ్ళు ఇలా చేశారు, ఋషులు ఇలా చేశారు, రాముడు ఇలా అన్నాడు. ఏంటండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, నేర్చుకొని మాట్లాడండి. ఇప్పుడు సోనియా గాంధీ మాట్లాడితే, నరేంద్ర మోడీ గారు మాట్లాడితే, కేసీఆర్ గారు మాట్లాడితే మీరు దానికి వ్యాఖ్యానం చేయొచ్చు. మా వేదాల గురించి, భగవద్గీత గురించి ఏం తెలుసని నువ్వు వ్యాఖ్యానం చేస్తావు? పోనీ నేను ఒక శ్లోకం చెప్తాను, దానికి వ్యాఖ్యానం చెప్పు. నువ్వు ఇన్ని చెప్పావు కదా, నేను ఒక శ్లోకం చెప్తాను, నువ్వు వ్యాఖ్యానం చేయి. సచిత్ర చిత్రం చితయంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధాం చెప్పు, దానికి వ్యాఖ్యానం. అది చెప్పడు, అది తెలీదు, అసలు ఈ నోరే తిరగదు. తనకు కావలసిన రీతిలో పాప అక్కడ ఎవరు కూర్చున్న వాడికి ఎవరికి సంస్కృతం రాదు, కూర్చున్న వాళ్ళకి ఆ శాస్త్రాలతో వాటితో సంబంధం లేదు. ఇవన్నీ చెప్పేసి మీడియా ఉంది కదా, టీవీ ఉంది కదా మన చేతుల్లో సోషల్ మీడియా ఉంది కదా, వేసేసి వాట్సాప్లో వేసి పంపించేయడం పొరపాటు. ఇది మతం మీద జరిగే దాడి. ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చాలా పెద్ద నేరం. ఇది జాకీర్ నాయక్ చదువుకున్నవాడు, నేను గౌరవిస్తా. నీ ఖురాన్ వరకు నువ్వు చెప్పుకో, నా ఖురాన్లో ఇలా ఉంది, మనం అందరం మహమ్మదీయులు ఇలా పాటిస్తాం, చెప్పుకో, తప్పులేదు. నువ్వు నా వేదాల గురించి, నా భగవద్గీత గురించి వేలు పెట్టావా, ఇట్స్ ఖబర్దార్. ఐ డోంట్ స్పేర్ ఫర్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ కమ్, నేను కూర్చుంటా, నేను నీతో మాట్లాడతా, దా బయటికి రా, మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం. నీకేం తెలుసో నా వేదాల గురించి, నా శాస్త్రాల గురించి, నా ధర్మం గురించి నీకు ఎంత ఉందో, నా దాని గురించే మాట్లాడతా. నేను ఎప్పుడు నీ ఖురాన్ గురించి దాన్ని టచ్ చేసి నేను మాట్లాడను. కొంతమంది అంటారు జిహాదీ ఉందని అంటారు, నేను ఒప్పుకోను. అలా ఉంటే వాళ్ళు పడతారు, అది కర్మ. నేను అంగీకరించలేదు. ఉందా లేదా నాకు అనవసరం. నేను నీ ఖురాన్ గురించి ముట్టుకోను. నాకెందుకయ్యా, నాకు నా ధర్మం, నా ఇది నాకు చాలా గొప్పది, నేను దీన్ని ఆచరిస్తే చాలు. నేను నీ దాంట్లోకి వచ్చి దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది, నేను ఏమైనా సైంటిస్ట్నా ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి? నా చదువుకునేదానికే నాకు టైం సరిపోదు నాకు. కాబట్టి ఇటువంటివన్నీ దయచేసి ఎవరైనా సరే, రాముడు తిన్నాడు, ఈయన చూశాడా అండి? ఏ శ్లోకం పట్టరమ్మనమనండి. ఋషులు తిన్నారు, ఎవడు తిన్నాడండి, రమ్మనమనండి. కాబట్టి ఇటువంటివన్నీ అంశాలని పరిగణించాలి. తర్వాత ధర్మం అనేటువంటిది ఒక స్పష్టమైన నిర్దిష్టమైన విధానం మీకు చెప్తాను. మతము అనంటే 2000 సంవత్సరాల క్రితం ఏదైతే రాశారో ఆ రాసిన దానికి అలాగనే కట్టుబడి ఇంక 20,000 సంవత్సరాలైనా అలానే దాన్ని అంగీకరిస్తారు. ఇప్పటికీ బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఏంటనంటే ఇప్పటికీ చెప్తుంటారు, అమెరికాలో ఎక్కడికి వెళ్ళా చెప్తుంటారు, గెలీలియో అన్న అతన్ని చంపేశారు వాళ్ళు. అలాగనే భూమి ఫ్లాట్గా ఉందని చెప్పి బైబిల్లో ఉందని, దాన్ని గుండ్రంగా ఉందని అంటే దాన్ని చాలా ఇబ్బంది పెట్టి చిత్రహింసలు పెట్టి చంపారని అంటారు. భూమి ఫ్లాట్గా ఉందని అప్పుడు రాశారనుకోండి, కనీసం కొద్దిగా ఆలోచన విని పెరిగిన తర్వాత భూమి గుండ్రంగా ఉందనే సంగతి, గోళం అంటేనే రౌండ్గా ఉంటుంది, గోళం అంటేనే రౌండ్. సో పలకలాగా ఉంటుందని ఎక్కడ చెప్పలేదు. సో వాళ్ళు ఇప్పుడు మార్చలేరు. బైబిల్లో 3000 సంవత్సరాలైనా 10,000 సంవత్సరాలైనా వాళ్ళకి భూమి ఫ్లాట్గా ఉంటుంది అనేది ఉండిపోతుంది దాంట్లో. కానీ భారతీయ సంస్కృతిలో ధర్మం అనే ఒక అంశం ఉంది.
వేదాలు కావు. వేదాలు కాకుండా ఆగమాలు, స్మృతులు ఇవన్నీ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు మారుతూ దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఆగమాలు, స్మృతులు అవి మారుతూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి అవి. అది ధర్మానికి ఉండే గొప్ప విలక్షణత. సైన్స్ ఎలాగైతే ఒక సైంటిస్ట్ చెప్పింది ఇంకో సైంటిస్ట్ వచ్చి కాదు ఆయన అప్పుడు ఇలా అన్నారు ఇది కాదని ఆయన మార్చి ఎలా అయితే తీసుకొస్తారో, బెటర్మెంట్ చేస్తారో, ఒక సైంటిస్ట్ చెప్పింది ఇంకో సైంటిస్ట్ దాన్ని బెటర్మెంట్ చేస్తారు. అలాగనే ఆగమాలు, స్మృతులలో కూడా వాటిల్లో ఆ ఫెసిలిటీ ఉంది. వేదంలో లేదు. వేదం ఎప్పుడు అలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడు వేదం తీసుకోండి, ఒక్క వాక్యం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఉంది, ఒక్కటి తీసుకుని ఉండదు. అది సర్వకాల సర్వావస్థల యందు అది పనికొచ్చేలాంటి వ్యాఖ్యానమే ఉంటుంది, శాస్త్రీయమైన వ్యాఖ్యానమే ఉంటుంది. తీసుకొని చూడండి, 4 వేదాలను ఒకసారి అధ్యయనం చేసి దాని గురించి వేద భాష్యం చదివితే అప్పుడు అర్థమవుతుంది. రైట్ స్వామీజీ, హిందూ ధర్మానికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా కొంతమంది కుహనా మేధావులు అనొచ్చు, మీరు అన్నట్టుగా వాళ్ళు కోట్ చేస్తున్నారు. వాటి గురించి మీరు వివరణ ఇవ్వాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే. ఈ బీఫ్ ఫెస్టివల్ని నిర్వహించకూడదు అని ఎవరు మాట్లాడినప్పటికీ, దాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎవరు చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా హిందూ ధర్మం పైన దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. దశావతారాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. మత్స్యం, కూర్మం, వరాహం, ఈ 3 అవతారాలు, ఈ 3 చేప కావచ్చు, తాబేలు కావచ్చు, పందిని కావచ్చు, తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాటిని తిన్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పట్లేదు, గోవుకు మాత్రమే ఎందుకు అభ్యంతరం చెప్తున్నారనే విమర్శ ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు గోవు ప్రత్యేకం? నరసింహం కూడా ఉంది, అది కూడా తినండి. సింహాన్ని కూడా సగం తిని ఇచ్చి కోసుకుని ఇబ్బంది లేదు, అది కూడా అవతారంలో ఒక భాగమే. వాస్తవంగా దశావతారాల్ని దీనికి ముడిపెట్టకండి. దశావతారాలు మన పురాణాల్లో దేనికి చెప్పారో ఒక్కసారి అర్థం చేసుకోండి. జీవ పరిణామ ప్రక్రియని ఆ రోజు కాలంలో చాలా అత్యద్భుతంగా, ఆ రోజు ఉన్నటువంటి పరిధిలో శాస్త్రీయమైనటువంటి అంశాన్ని చాలా అత్యద్భుతంగా చెప్పింది. ఇది ఒక్కటే చాలు భారతీయ సంస్కృతి ఎంత ఒక మేధా సంపత్తి కలిగిందో, ఒక పురాణంలో ఎంత విజ్ఞానం దాగుందో. మత్స్యము అని అంటే మొట్టమొదట పుట్టినటువంటి జలచరం, అక్వేరియం. ఈ సృష్టిలో అంతా నీరుండేది, మొత్తం నీరుండేది, దాంట్లో పుట్టిన జీవి చేప. చేపకి సంకేతంగా పెట్టారు మత్స్యం అనేటువంటిది, జలచరానికి సంకేతంగా పెట్టారు. తర్వాత ఒక భాగం భూమి బయటకు వచ్చింది, త్రిపాదస్యామృతం దివి. ఇప్పుడు మనకు తెలుసు ఒక భాగం భూమి, 3 వంతులు నీళ్ళని. ఎప్పుడైతే భూమి బయటకు వచ్చిందో, ఇప్పుడు నీటిలో బ్రతికేటువంటి జీవరాశితో పాటు భూమి మీద కూడా బ్రతకాలి. కాబట్టి నీరు, భూమి రెండిట్లో బ్రతకడానికి అవసరమైనటువంటి ఉభయచరంగా తాబేలు, కూర్మం, మీరు గమనిస్తే యాంఫిబియన్ అంటారు దాన్ని. అలాగే ఆ తర్వాత పూర్తిగా భూమి మీద మాత్రమే జీవనం సాగించేటువంటి జీవరాశి వరాహ. అంటే ఆ పందేని పెట్టారంటే మనిషి అంతా కూడా అన్నీ వస్తాయి, అన్ని జాతులు వస్తాయి. అప్పుడు ఏంటంటే పురాణంలో శ్వేతవరాహంగా భూమిని ఆదుకున్నాడు అనేటువంటి సంకేతంగా వరాహం అని పెట్టారు అక్కడ. ఇక 4వది నారసింహం. అంటే జంతువు సగము, మనిషిగా సగము. అంటే ఈ జీవ పరిణామ ప్రక్రియలో ఇలా జరిగింది అనేటువంటిది. అలాగే 5వ అవతారం వచ్చేటప్పటికి వామనుడు, అంటే డ్వార్ఫ్. అంటే డ్వార్ఫ్ అంటే పొట్టివాడు, మరుగుజ్జని కాదు అర్థం అక్కడ. అంటే బుద్ధి మాంద్యత, అంటే మనిషిగా పుట్టాడే కానీ ఇంకా మేధా సంపత్తి పెరగలేదు, వాడికి ఏం తెలియదు అనే అక్కడ పొట్టిదనం అని అంటే అక్కడ డ్వార్ఫ్నెస్ అనేటువంటిది బుద్ధిలో ఇంకా పూర్తిగా వికాసం రాలేదని. ఆ తర్వాత 6వ అవతారంగా భార్గవరాముడు, పరశురాముడు. అంటే ఒక ఆటవీకుడు, ఒక మనిషి ఆటవీకుడుగా, అంటే ఆయుధాలని తయారు చేసుకుని తను తాను రక్షించుకోవడం కోసం జంతువుల ద్వారా, క్రూర మృగాల ద్వారా, ఆ మృగాలు ఏమనుకుంటాయి వీడు కూడా తినుబండారం అనుకుని వీడిని తినేసేవి మనిషివి. అయితే తను తాను రక్షించుకోవాలి. మిగతా జంతువులకి కొమ్ములు ఉంటాయి, గోర్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, దాడి చేస్తాయి. మనిషికి ఏం లేవు, అందుకని వీడు ఆయుధాలు తయారు చేసుకుని తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అదే పరశురాముడు పరశువు పట్టుకున్నాడు అనేటువంటిది ఒక గొప్ప సంకేతం ఆటవీకుడు ఆనాటి కాలంలో. తర్వాత అలా ఆటవీకుడిగా ఉండిపోతే కాదు, సమాజము, సంఘము, తన తోటి వాళ్ళందరినీ కలుపుకోవడం. మనకు కూడా సంఘబలం కావాలి. గోవులు అన్నీ ఒక మందగా వెళతాయి ప్రొటెక్షన్కి, కుక్కలు అన్నీ ఒక మందగా వెళ్తాయి, పక్షులు అన్నీ పైన చూస్తే అవన్నీ మందగా వెళ్తాయి, చేపలన్నీ ఒక గుంపుగా వెళ్తాయి. మనిషి చూశాడు దీన్ని, మనం కూడా ఒక మందగా ఉండాలి, అప్పుడే మనకు ప్రొటెక్షన్. మనం ఒంటరిగా ఉంటే బలహీనం, కలిసి ఉంటే బలం అనుకున్నాడు. అందుకనే మానవ సమాజాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. అయితే మానవ సమాజాన్ని తయారు చేసుకుంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతకడం కాకుండా కొన్ని ధర్మాలను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సంకేతంగా రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ.
ధర్మం అనేటువంటిది అప్పుడు సమాజంలో మెల్లగా విస్తరించింది. మనిషి ఆలోచనలు మారే కొద్దీ ధర్మం అనేటువంటిది కూడా ప్రధానంగా నిలబడింది. ఆ తర్వాత చూస్తే బలరాముడు, అంటే మనం ధార్మికంగా ఉండాలి, మనం ఏ జంతువుల మీద దాడి చేయకూడదు, ఎలా బ్రతకాలి, మన ఆహారాన్ని మనమే పండించుకుందామని నాగలి పెట్టుకుని బలరాముడి యొక్క అవతారం 8వ అవతారం మీరు గమనిస్తే, అంటే నాగలితో దున్ని తన ఆహారాన్ని పండించుకొని తను తినాలనుకునేటువంటి ఒక వ్యవస్థని చూపించాడు. ఇక 9వ అవతారం కృష్ణుడు, పరిపూర్ణమైన అవతారం. అంటే 9వ సంఖ్య పరిపూర్ణం. అంటే నువ్వు ధార్మికంగా ఉన్నావు, సమాజంలో ఉన్నావు, అందరితో కలిసి ఉన్నావు, నీ ఆహారం తింటున్నావు, తినడం, బతకడం, చచ్చిపోవడం ఇది కాదు, జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి, ప్రజ్ఞానం కావాలని శ్రీకృష్ణుడు ఈ మూడింటిని బోధించాడు భగవద్గీతలో. అది అవతారం. జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానం. ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలు విజ్ఞానం వరకే వెళ్ళాయి, ప్రజ్ఞానం దాకా ఆనాడు ఎప్పుడో భారతీయ సంస్కృతి వెళ్ళిపోయింది. కాబట్టి జ్ఞానము ఒక భాగము, విజ్ఞానము మరో భాగము, ప్రజ్ఞానం అనేది సమస్త భాగం, అది సంపూర్ణమైన భాగం. దాన్ని బోధించింది భారతీయ సంస్కృతి. ఇంకా అంతా వచ్చినా మనిషికి విజ్ఞానం పెరిగే కొద్దీ ఇప్పుడు అజ్ఞానం పెరుగుతుందనే తెలుస్తుంది. ఏం జరుగుతుందండి? నాశనం జరుగుతుందా లేదా? ఒక సెల్ ఫోన్తో ఎన్ని జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఒక తుపాకీ తయారు చేసుకుని కొన్ని వందల మందిని నాశనం, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చి అవతల పారేసి కొన్ని వేల మందిని చంపేశారు. ఇప్పుడు సిరియాలో ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళలోని అంతర్మదనం జరిగిపోయి కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఉగ్రవాదం అనేటువంటిది పుట్టిందంటే మనిషినే పూర్వం రోజుల్లో మనిషి ఆటవీకుడిగా జంతువు నుంచి తను తాను కాపాడుకునేదానికి ఒక సమాజం ఏర్పాటు చేసుకుని ఆయుధాలు పెట్టుకుని తిరిగాడు. ఇప్పుడు జంతువులు లేవు, మనమే మనల్ని చంపుకుంటున్నాం. అంటే కలి యొక్క ప్రభావం. కాబట్టి కలికి అనేటువంటి వాడు వచ్చి ఇలాంటి కుత్సితమైన కుహనాభావాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్మూలన చేసి ధర్మస్థాపన చేస్తాడనేటువంటిది చెప్పబడింది. కాబట్టి దశావతారాలంటే మత్స్యం, చేప, కూర్మం అంటే ఇది, తాబేలు, వరాహం అంటే పంది, ఇలా చూడకండి. దాని వెనక సైన్స్ ఇది, దాని వెనక సిగ్నిఫికెన్స్ ఇది భారతీయ సంస్కృతిలో. అందుకనే నేను ఇందాక చెప్పాను మీకు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఎవడు పడితే వాడు మాట్లాడేస్తే వినడానికి ఇక్కడేం చెవులు అప్పగించుకుని చద్దమ్మల్లాగా, వాజమ్మల్లాగా చేతులు ముడిచి కూర్చోవలసిన అవసరం పరిపూర్ణానందకు లేదు. దాని గురించి అధ్యయనం చేయండి, శాస్త్రీయమైన రీతిలో చక్కగా పరిశోధన చేయండి. ఎవరైనా సరే, ఏ వర్ణస్థుడైనా సరే దీనికి అర్హుడే. ఈవెన్ మహమ్మదీయుడైన అర్హుడే, క్రైస్తవుడైన అర్హుడే. మా గురువు గారు మా కోర్సు పెడితే ప్రపంచ దేశాల నుంచి అందరూ వచ్చి వినేవారండి. మాతో పాటు ఎంతమంది నల్లవాళ్ళు కూర్చున్నారు, తెల్లవాళ్ళు కూర్చున్నారు, ఎంతమంది క్రైస్తవులు, మహమ్మదీయులు అందరూ కూర్చున్నారు. మా కోర్సు నేర్పారు మా గురువు గారు. వాళ్ళందరూ ఈరోజు భారతీయ సంస్కృతిని ప్రపంచం అంతా చాటుతున్నారు. వాళ్ళు ఇందులో ఒక విజ్ఞానం ఉంది, ప్రజ్ఞానం ఉంది. కాబట్టి ఇటువంటి భావాలు పక్కన పెట్టండి. చేప తినేవాళ్ళు ఉంటే హాయిగా తినొచ్చు, కోడి తినేవాళ్ళు ఉంటే తినొచ్చు, తాబేలు తింటాను. మేము చెప్పేది ఏంటంటే నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదని చెప్పడానికి పరిపూర్ణానంద లేడు. ఈ డూస్ అండ్ డోంట్స్కి పరిపూర్ణానంద బాధ్యుడు కాడు. గోవు శాస్త్రీయంగా సప్రమాణికంగా ప్రూవ్ చేయబడింది. అంతేకాదు చట్టం, భారత రాజ్యాంగం, ఏ అంబేద్కర్ గారిని మనందరం గౌరవిస్తున్నాం, ఈరోజు రాజ్యాంగానికి ఒక కర్తగా మనం భావిస్తున్నామో, ఈరోజు సమాజ స్థాపనకు ఆయన వేసిన బాటని మనం ఎంత గౌరవిస్తున్నామో ఆయన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తాం. స్వామీజీ అనేటువంటిది నాకు మా గురువుగారు ఇచ్చినటువంటి ఒక దీక్ష. నేను 14 ఏళ్లకే మా అమ్మ మాట పుచ్చుకొని నేను బయటికి వెళ్ళిపోయిన వాడిని. నాకు ఏ కుళ్ళు, కార్పణ్యాలు, లేకపోతే జీవితంలో వైఫల్యం చెంది పారిపోవడం, లేకపోతే ఏదో ఆశించి వెళ్ళిపోవడం నాకు తెలియదు. ఇప్పటికీ నా ఆశ, నా శ్వాస, నా ప్రతి భావుకత హిందూ ధర్మం వైపే ఉంటుంది. నా ప్రాణం పోయేదాకా హిందూ ధర్మం వైపే ఉంటుంది. ధన్యవాదాలు స్వామీజీ. గోవు ప్రాముఖ్యత గురించి, గో సంరక్షణ ఎంత అవసరమో మాకు తెలియజేసినందుకు. గో సంరక్షణ అనేది కేవలం హిందువుల బాధ్యత మాత్రమే కాదు, ఇది సామాజిక బాధ్యతగా మనం అందరం చూడాల్సిన అవసరం ఉందని, గో రక్ష సర్వ జగద్రక్ష అని స్వామి పరిపూర్ణానంద చెప్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా గోవును సంరక్షించాలని ముందుకు వెళుతున్న తరుణంలో భారతీయులుగా, భారతదేశంలో పుట్టిన మనం గోవును వధించడం అనే దానికి పూనుకోవడం ఎంతవరకు సమర్థనీయం కాదని భారత్ టుడే కూడా నమ్ముతోంది. అందుకే భారత్ టుడే 3G మిషన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురుకులం, గోకులం, గోపురం అనే నినాదంతో వచ్చింది. అందులో గోవుల్ని సంరక్షించుకోవడం కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం, ముఖ్యంగా భారతీయతను సంరక్షించుకోవడం అని భారత్ టుడే భావిస్తోంది. అందుకే గో రక్ష సర్వ జగద్ రక్ష. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.